పహల్గం ఉగ్రదాడికి ప్రభాస్ ఫౌజీ సినిమాపై ఎఫెక్ట్. బైకాట్ ఫౌజీ అంటూ కామెంట్స్. మరి నిజంగానే హీరోయిన్ ఇమాన్వి పాకిస్తాన్కి చెందిన అమ్మాయా? తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక్కటే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. అదే ప్రభాస్ గారు నటించేటువంటి ఫౌజీ సినిమాకు సంబంధించినటువంటి హీరోయిన్ గురించి. ఆమె ఇమాన్వి ఇస్మాయిల్ అని కూడా చాలామంది ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ గారి ఫౌజీ సినిమాకు కూడా బైకాట్ ఫౌజీ అనే కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే రీసెంట్గా మనకు తెలిసిందే, పహల్గం ఉగ్రదాడిలో దాదాపు ఒక 27 నుంచి 28 మంది అమాయకుల ప్రాణాలని అక్కడ టెర్రరిస్టులు సాధారణ దుస్తుల్లో వచ్చి వాళ్ళని కాల్చి చంపారు. అది కూడా తెలిసిందే. సో ఈ జరిగిన విషయానికి యావత్ భారతదేశం అంతటా కూడా ఉలిక్కిపడింది. ప్రతి చోట నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. అయితే రీసెంట్గా ఇప్పుడు అనూహ్యంగా ఫౌజీ సినిమాకి పహల్గం ఉగ్రదాడికి ఏంటి సంబంధం అని కూడా చాలామంది డౌట్లు వ్యక్తపరుస్తుంటే, అక్కడ విషయం ఏంటంటే, హీరోయిన్ ఇమాన్వి ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి కాంబినేషన్లో చేసేటువంటి హీరోయిన్ అందరికీ తెలిసిందే. డైరెక్టర్ హను రాఘోపుడి గారి కాంబినేషన్లో ఈ సినిమా ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తోటి రాబోతుంది. సీతారామం డైరెక్టర్ రీసెంట్గా తీసినటువంటి డైరెక్టరే హను రాఘోపుడి గారు. ఆయన డైరెక్షన్లో ఇక్కడ ప్రభాస్ గారి హీరోగా ఒక కొత్త అమ్మాయి, ఈమె కూడా ఇమాన్వి ఎవరో కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డిజిటల్ క్రియేటర్ అమ్మాయి. ఆమెను తీసుకొచ్చి అనూహ్యంగా ఒక ఫ్రెష్ ఫేస్ కావాలని చెప్పేసి హీరోయిన్గా అందులోటి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇమాన్వి గురించే సోషల్ మీడియాలో ఎక్కడ జరిగినా చర్చ జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు పహల్గంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఇక్కడ పాకిస్తాన్కి సిటిజన్షిప్ ఉన్నటువంటి అందరినీ కూడా మరో 48 గంటల్లో కూడా పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోవాలి. అండ్ రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్కి భారత్కి ఎలాంటి సంబంధాలు ఉండవు అని కూడా ఇండియన్ ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అది కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇమాన్వి అనే హీరోయిన్ ఈవిడ కంప్లీట్గా ఈమెన డేటా మొత్తం పాకిస్తాన్కి చెందినటువంటి మూలాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ మిలిటరీ సంబంధించినటువంటి దాంట్లో సైనిక అధికారి ఆయన కూడా. కాబట్టి ఈవిడని డెఫినెట్గా ఫౌజీ సినిమాలో తీసుకోవడం కరెక్ట్ కాదు అని కూడా చాలామంది బైకాట్ ఫౌజీ ఆర్ బైకాట్ ఇమాన్వి, అసలు పాకిస్తాన్ చెందినటువంటి నటులని సినిమాలో తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈమె పుట్టింది మొత్తం ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఢిల్లీలో పుట్టి పెరిగి దాని తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. అక్కడ ఆ వీడియోస్ అవన్నీ డ్యాన్స్లు అవన్నీ చేయడం ద్వారా సోషల్ మీడియాలో చాలా బాగా పాపులర్ అయింది. దాని తర్వాత ఆవిడకి సినిమా కూడా అవకాశాలు రావడం జరిగింది. అయితే చాలామంది స్టార్టింగ్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఎవరి మీద అంటే, ప్రభాస్ గారితోటి నటించాలంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టార్స్ అందరినీ కూడా పెట్టి తీసుకోవచ్చు. బట్ కాకపోతే అది ఆ సినిమా అనేది ఏంటంటే ఒక లవ్ అండ్ వార్కి సంబంధించినటువంటి సినిమా. ఇది కంప్లీట్గా బ్రిటిష్ సైన్యం సంబంధించినటువంటి సినిమా. ఆ టైంలో ఆ యుద్ధం జరిగేటువంటి ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథకి ఒక కొత్త ఫేస్ కావాలనే డైరెక్టర్ హను రాఘోపుడి గారు ఇమాన్విన్ అనే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే సీతారామం కూడా సేమ్ అంతే, యాక్టింగ్ తెలిసి ఉండాలి, బట్ కొత్త ఫేస్ కావాలి అన్న ఉద్దేశంతో మృణాల్ ఠాగూర్ గారిని సీతారామంలోకి తీసుకున్నారు. ఇప్పుడు అదే లాజిక్ తోటి ఇమాన్విన్ కూడా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ చూసినా ఆవిడ మూలాలు గతంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ వెతికినా కానీ ఆవిడ ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కరాచీ అమ్మాయి. కాకపోతే వాళ్ళ నాన్న ఆల్రెడీ ఇండియన్కి అలా ఇక్కడికి వచ్చి ఉంటున్నా కానీ బట్ వాళ్ళ మూలాలు మొత్తం పాకిస్తాన్లో ఉన్నాయి. ఆయన పాకిస్తాన్ ఒక సైనిక అధికారి కాబట్టి డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి తీయాలి, ఆవిడని తీసేయాలి సినిమా నుంచి అన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఫౌజీ సినిమాకి పెద్ద ఎఫెక్ట్గా మారింది. దాదాపు ఒక 600 కోట్ల బడ్జెట్ తోటి ఈ ఫౌజీ సినిమా రాబోతుంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ తెలుసు అందరికీ, ఈవెన్ పుష్ప లాంటి సినిమాకు కూడా దాదాపు ఒక 500 కోట్ల వరకే బడ్జెట్ పెట్టారంట. దాదాపు ఒక 600 కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సీన్స్ పక్కన పెడితే ఇప్పటికే ఇమాన్వి మీద చాలా ఎక్కువ డేస్ ఆల్రెడీ షూట్ చేయడం జరిగిందనమాట. అంటే కంప్లీట్గా షూట్ పార్ట్ పూర్తయిపోయి విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే సీజీ కానీ ఇలాంటి వర్క్స్ అంటే టెక్నికల్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. మరి ఈ టైంలో ఇలాంటి ఒకటి రావడం వల్ల కూడా ఇప్పటి వరకు ఇలాంటి రావడం వల్ల మరి మూవీ టీం నుంచి అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
సో మొత్తంగా ఇప్పుడు ఇన్ని రోజులు ఆల్రెడీ షూట్ చేశారు, ఆవిడ మీద చాలా డేస్ అయిపోయింది. మరి ఇప్పుడు లేదంటే ఇప్పుడు నిజంగానే బాయ్కాట్ అని చెప్తే కొత్త హీరోయిన్ పెట్టి షూట్ చేయాల్సి వస్తుంది, రీషూట్ చేయాల్సి వస్తుంది. నిజంగా ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఫౌజీ సినిమాకి. బడ్జెట్టే చాలా ఎక్కువైపోయింది. ఈవెన్ అక్కడ డైరెక్టర్కి పెద్ద మార్కెట్ లేదు, లేదంటే హీరోయిన్కి కూడా పెద్ద మార్కెట్ లేదు. వన్ అండ్ ఓన్లీ అక్కడ మార్కెట్ ఉందంటే ప్రభాస్ గారికి. ఆయనను చూస్తే అంత పెద్ద బడ్జెట్ పెట్టారు. సో మరి ఇప్పుడు ఈవిడ సంబంధించినటువంటి షూట్స్ అన్నీ కూడా తీశారు. మళ్ళీ ఆ కాంబినేషన్ సీన్స్ తీయాలంటే మళ్ళీ ఏమన్నా రీషూట్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉండకపోదు. బట్ దీని మీద మాత్రం ప్రొడ్యూసర్స్ కానీ మూవీ టీం మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి ఈ అమ్మాయి కాదు, లేకపోతే అలా అలా అని చెప్పేసి లేదు. బట్ వీళ్ళు మాత్రం ఒకళ్ళ కరెక్ట్గా అలా క్లారిటీ ఇవ్వాలంటే మాత్రం ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా ఫ్యాన్స్ నుంచి కొంతమంది నుంచి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇమాన్వి డెఫినెట్గా ఆ అమ్మాయికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మూలాలు లేవు, సో ఆవిడ కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వండి. ఇస్తే మాత్రం ఏ అభ్యంతరం లేదు. బట్ ఇవ్వకుంటే మాత్రం డెఫినెట్గా ఆ సినిమా నుంచి ఆమెని బ్యాన్ చేయాలి అన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే ఫౌజీ సినిమాకి ఎఫెక్టివ్గా మారింది. మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో ప్రొడ్యూసర్స్ చూడాలి. డెఫినెట్గా అమ్మాయి ఆల్రెడీ ఇమాన్వికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పాకిస్తాన్కి చెందినటువంటి కరాచీ అమ్మాయి, వాళ్ళ నాన్న ఒక పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అని కూడా అన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమాన్వి ఇస్మాయిల్ని ఇమాన్విగానే కన్వర్ట్ చేశారు వాళ్ళ మదర్ అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అండ్ తెలియాలి, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అంటే మరి వేచి చూడాలి. నిజంగానే ఫౌజీ సినిమాపై ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్ పడుతుందా? పడితే మాత్రం డెఫినెట్గా హీరోయిన్ చేంజ్ చేసే అవకాశాలు లేదు అని అంటే మాత్రం కంప్లీట్గా వేరే వాళ్ళని తీసి పెట్టుకోవాలి. లేదంటే కాదు, ఇది ఒక గతంలో జరిగింది, మరి దీని మీద దేశానికి ఆవిడకి ఎలాంటి సంబంధాలు లేదని కూడా ప్రొడ్యూసర్స్ ఎలాంటి స్టేట్మెంట్స్ మరి రిలీజ్ చేస్తారో వెయిట్ చేయాలి. సో మొత్తంగా పహల్గామ్ దాడి డెఫినెట్గా ఫౌజీ సినిమాపై ఎఫెక్ట్ పడిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి దీని మీద. ఇంతవరకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే లేదు. సో వెయిట్ చేయాల్సిందే.